కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఎం కేటి నాగవర ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం పడితరం లడ్డు తయారీలో ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లేని నిల్వ వస్తువులను గుత్తిదారులకు తిరిగి పంపించి నాణ్యమైన వస్తువులను తెప్పించారని అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరత కారణంగా 3 నెలలుగా నిలిచిపోయిన భూరి ప్రసాదం పంపిణీని ఈ నెల 27 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ 9 బుధవారాలు 9 ప్రదక్షిణలకి చేసేవారికి ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా దేవస్థానంలో సంప్రదించి దేవస్థానంలో గుర్తింపు కార్డు తీసుకున్నట్టయితే వారికి అంతరాలయ దర్శనం ఉచితంగా ఈ 9 వారాలు కల్పించడం జరుగుతుంది. 9 వారాలు 9 ప్రదక్షిణలు చేసి 9 వారాల అనంతరం సుదర్శనోమం కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయించుకున్నట్టయితే భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేరుతాయి. వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సుదర్శనోమం వల్ల. కాబట్టి భక్తులు గమనించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గోదావరి పుష్కరాల సందర్భంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఒకటి పిల్గ్రిమ్స్కి డార్మెటరీ బిల్డింగ్ ఒకటి నూతనంగా నిర్మిస్తున్నట్టు అన్నదానం భవనం పక్కన నిర్మించడానికి, తర్వాత ఏమో రథం యొక్క షెడ్యూల్ లేదు కాబట్టి రథం షెడ్యూల్ కట్టడానికి, అదే గుర్రాలక్కమ్మ గుడి కట్టడానికి 2 కోట్ల రూపాయలు ఈ పుష్కర నిధుల కింద కమిషనర్ వారు మంజూరు చేసి ఉన్నారు. వీటిని త్వరలోనే గౌరవ శాసనసభ్యుల వారిచే శంకుస్థాపన చేయించి పని ప్రారంభించడం జరుగుతుంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ 9 బుధవారాలు 9 ప్రదక్షిణలకి చేసేవారికి ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా దేవస్థానంలో సంప్రదించి దేవస్థానంలో గుర్తింపు కార్డు తీసుకున్నట్టయితే. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్